మరోసారి ఐటెం సాంగ్ సీజన్ మొదలైంది. చాలా క్రేజీ ప్రాజెక్ట్స్లో స్పెషల్ సాంగ్స్ హాట్ టాపిక్గా మారిన ఐటెం గర్ల్స్ మాత్రం దొరకడం లేదు. ఎంతో మందిని అనుకుంటున్నా ఒక్కరూ సెట్ అవ్వడం లేదు. అప్కమింగ్ మూవీస్లో స్పెషల్ సాంగ్స్పై ఓ లుక్ వేద్దాం. తెలుగు సినిమాలకు హీరోయిన్స్ దొరికిన ఐటెం గర్ల్స్ దొరకడం లేదా అని అడిగితే అవునని సమాధానం వస్తుంది. హీరోయిన్స్ కంటే ఎక్కువగా ఐటెం గర్ల్స్ కోసమే ఎక్కువ సర్చింగ్ చేస్తున్నా చివరిదాకా సెట్ కావడం లేదు. మోస్ట్ అవైటెడ్ సినిమాగా చెప్తున్న పుష్ప 2లో ఐటెం గర్ల్ ఎవరు అంటే ఇప్పటివరకు చెప్పలేని పరిస్థితి. రోజుకో పేరు తెర మీదకు వస్తుంది. సమంత, జాన్వి, దిశా పటాని అంటూ సాగిన ప్రచారంలో లేటెస్ట్గా యానిమల్ ఫేమ్ తృప్తి దిమ్రి పేరు కూడా వచ్చి చేరింది. పుష్పాను మించి పుష్ప 2 ఐటెం సాంగ్ ఉండాలన్న పట్టుదలతో సుక్కు ఉండడంతో ఎప్పటికప్పుడు లెక్కలు మారిపోతున్నాయి. దీంతో చివరికి ఎవరితో చేస్తారో చూడాలి. ఇక మరోపక్క దేవరలో పూజా హెగ్దే ఐటెం సాంగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతూ ఉండగా సలార్ 2 స్పెషల్ సాంగ్లో కియారా అని విజయ్ గోట్లో ఐటెం సాంగ్ కోసం శ్రీలను సంప్రదిస్తే రిజెక్ట్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. తమిళంలో ఐటెం గర్ల్కి ఎంట్రీ ఇవ్వకూడదని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు చెబుతుంది. ఈ సంగతి ఇలా ఉంచితే పూజకు వరుస ఫ్లాపులతో పూజా హెగ్దే చాలా ఇబ్బంది పడుతుంది. హిందీలో అరకొర ఛాన్సులున్నా తెలుగులో ఒక్క సినిమా కూడా రాలేదు. F3లో ఐటెం సాంగ్ తర్వాత టాలీవుడ్కు చాలా దూరం అయిపోయింది. లేటెస్ట్గా పూజకు మరో ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందనే రూమర్ చక్కర్లు కొడుతోంది.